హలో హలో అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక పాక్ డ్రోన్లను గాల్లో పేల్చేస్తున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇక డ్రోన్లతో రెచ్చగొట్టిన పాక్ ఇక భారత్ అటాక్ చేసింది. ఇక లాహోర్ ఫైసలాబాద్ పై 30 ఏట దాడి చేసింది. ఇక రాజస్థాన్ లోని ఆర్మీకి పట్టుబడ్డ పాక్ ఫైటర్ జెట్ పైలట్. ఇక ఇది మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది తర్వాత 100 మంది టెర్రరిస్టులను మట్టు పెట్టినమన్నట్టు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ఇక టెర్రరిజం పోరాటంలో కేంద్రానికి పూర్తి మద్దతు అన్న విపక్షాలు. ఇక ముక్త కంఠంలో ప్రకటించాలని రాష్ట్రాలు. ఇక పార్లమెంట్ ప్రతి ఒక్క సమావేశాలు ఏర్పాటు చేయాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు ప్రతిపక్ష నేత. ఇక రాత్రిపూట జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఇక సూసైడ్ డ్రోన్లను మిసైల్ తో దాడులకు పాక్ యాక్తం చేసింది. అదేవిధంగా మన భారత ఆర్మీ కూడా గట్టిగానే ఫైటర్లను మిసైళ్లను కూల్చిపడేసింది. ఇక 3 ఫైటర్లు జెట్లను కూల్చేసిన సుదర్శకత చక్ర. ఇక లాహోర్, సర్గోడా, ఫైసలాబాద్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం కూడా చేసింది. తర్వాత ఇక పరిస్థితి ప్రధాని మోదీకి వివరించిన దళాధిపతి వాళ్ళతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర భేటీ అయ్యారు. తర్వాత ఇక సరిహద్దు రాష్ట్రాల్లో సీఎంలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా. తర్వాత ఇక ఈ దేశాలతో చర్చించి విదేశాంగ మంత్రి జయశంకర్. ఇక బార్డర్ రాష్ట్రాలతో బ్లాక్ అవుట్ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచన. ఇక అధికారులకు సెలవు రద్దు, స్కూళ్లు, కాలేజీలు కూడా బంద్ చేశారు. ఇక జనవాసాలే లక్ష్యంగా దాడులు అందే కాబట్టి పాకిస్తాన్ కు మన దేశం దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇక గురువారం రాత్రి పాక్ నుంచి డ్రోన్లు, మిసైల్ ఫైటర్లు, జెట్లు దుస్కురాగా గాల్లో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తునాకలు చేసింది. ఇక లాహోర్, సర్గోదా, ఫైసలాబాద్ సిటీలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మన డ్రోన్ల తుక్కు కూడా చేశాయి పాకిస్తాన్ డ్రోన్లని. ఇక పాక్ ఫైటర్లు, పైలట్ ను రాజస్థాన్ లోని జైస్మేలర్ లో మన సైన్యం పట్టుకుంది. తర్వాత ఇక పాక్ నేరుగా దాడి చేసినట్టు నిరూపించే ఘటన ఇది. ఇక శత్రు చర్యలను తిప్పికొట్టేందుకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పింది. ఇక పాల్గాముగా దాడికి పాల్పడ్డ వాళ్లను అందుకే ప్రోత్సహించిన వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము అని హెచ్చరించింది మన భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ. తర్వాత ఇక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వివరించారు. ఇక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆఫీసర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఇక విదేశాంగ మంత్రి జయశంకర్ యూరోప్ దేశాలతో ప్రతినిధులతో కూడా ఆయన చర్చిస్తున్నారు జయశంకర్. ఇక పట్టుబడ్డ పాకిస్తాన్ పైలట్. తర్వాత ఇక బ్లాక్ అవుట్ రాజస్థాన్ లోని జైస్మేలర్ చీకట్లు. ఇక కందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రహూఫ్ అజాక్ ఖతమయ్యాడు. ఇక ఆపరేషన్ సింధూర్ లో మట్టుబెట్టిన భద్రతా దళాలు. ఇక ప్రస్తుతం జైసే నంబర్ 2 గా ఉన్న రఫూఫ్ ఇక పఠాన్కోట్ పార్లమెంట్ పై దాడిలో ప్రమేయమైనది. ఇక బలోచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సోల్జర్స్ మృతి చెందారు. ఇక బోలన్ కోచ్ జిల్లాలో బాంబులతో అటాక్ చేసింది బెలూచిస్తాన్ ఆర్మీ. ఇక పాకిస్తాన్ కి చుక్కలు ఇటు నుంచి భారత్, అటు నుంచి బెలూచిస్తాన్ చుక్కలు చూపిస్తున్నాయి. ఇక సత్తా చూపిన సుదర్శన చక్ర. ఇక పాక్ దాడులకు అడ్డుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్. ఇంకా దీనిని రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇండియా. ఇక పాక్ క్షిపణిలో వెంటాడి న్యూట్రలైజ్ చేసిన హార్పీ డ్రోన్. ఇక స్కై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్ అనేది కీ రోల్ గా చేసింది. తర్వాత ఇక రెచ్చగొడుతున్నది పాకిస్తానే. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య టెన్షన్ పెరిగేందుకు పాక్ అనుసరిస్తున్న టెర్రరిస్ట్ అనుకూల విధానాలే ప్రధాన కారణమని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. ఇక ఆ దేశం టెర్రరిస్టులను సురక్షితంగా ఆశ్రమిస్తుందని, ఇక అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు మిశ్రీ. తర్వాత ఇక పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు అయింది నిన్న నైట్. ఇక ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ధర్మశాలకు పొరుగున ఉన్న జమ్మూ పఠాన్కోట్ దాడులు జరగడంతో ధర్మశాలలో కరెంట్ ఆపేశారు. ఇక స్టేడియాన్ని ఖాళీ చేయించారు. దీంతో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయింది, ఆగిపోయింది. తర్వాత ఇక మనం తలుచుకుంటే ప్రపంచ పట్టంలో పాక్ ఉండదు. ఇక ఆపరేషన్ సింధూర్ తో మన సత్తా ప్రపంచాన్ని తెలిసింది అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దతు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎవరైనా భారత్ పై దాడి చేయాలని చూస్తే వాళ్లకు భూమి మీద నూకలు చెల్లినట్టేనని హెచ్చరించారు. ఇక ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్ లో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక మహారాష్ట్రలో మందు పాత్ర పేరు. ఇక 3 జవాన్లు మృతి, ఇక పలువురు గాయాలు. ఇక ములుగు జిల్లాలో పెనుగోలు గుట్టలో ఘటన. ఇక చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వారే. ఇక పెనుగోలు పట్టాలపై కొనసాగుతున్న కుంబింగ్ MGM ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తిగా నివాళులు అర్పించిన మంత్రి సీతక్క, డీజీపీ. తర్వాత హాస్పిటళ్లపై రెడ్ క్రాస్ సింబల్స్. ఇక వైద్య ఆరోగ్య శాఖ
వైద్య ఉద్యోగులు సెలవు రద్దు చేసిన ప్రభుత్వం ఇక పాక్ తో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి రెడ్ క్రాస్ సింబల్ వేసింది. ఇక కొత్త పోప్ గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రోవస్ట్ ఇక పోప్ లియో 14 గా పేరు మార్పు. ఇక మొదటి అమెరికన్ పోప్ గా రికార్డు ఎక్కారు ఈయన. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం ఈరోజు చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఈ పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలు. ఇక చిందమా నిరంతరం అప్రమత్తంగా ఉండండి, ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగిన సమాచారం క్షణాల్లో తెలుసుకోవాలి. ఇక ప్రజల భద్రత ముఖ్యం, జాగ్రత్త, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి. ఇక సైనిక స్థానాల భద్రతకు చర్యలు తీసుకోండి. ఇక కీలక శాఖ కార్యదర్శులు మోదీ నిర్దేశం. ఇక 100 మందిని హతమార్చం, అఖిల పక్షంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ఇక పాక్ కు చావు దెబ్బ. ఇక కరాచీ ఓమ్రారా పోర్టులపై భారత్ బిక్కర దాడి చేసింది నిన్న. ఇక రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా దిగింది. ఇక పాకిస్తాన్ కి చుక్కలే చూపిస్తుంది. ఇక దాని వెంట 26 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇక బ్రహ్మోస్ క్షిపణిలో మెరుపులు దాడి చేసింది. ఇక పాక్ చెందిన 10 నుంచి 12 నౌకలు ధ్వంసం చేసింది. 1979 తర్వాత ఇది పునరావృతం జరిగింది. ఇక బెలూచిస్తాన్ ఇక గోడ దెబ్బ, చెంపా దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలింది. ఇక పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఇదే. ఇక పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలే భారత సైన్యంగా ధ్వంసం చేసింది. ఇక పహల్గామ్ దాడికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది భారత ప్రభుత్వం. ఇక ఆయన పాకిస్తాన్ గయ్యానికి సయ్యంది, సమరానికి సిద్ధం ఉంది. ఇక ఎదెచ్చిగా ఉల్లంఘనలు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు, పౌరాలు ఆవాసాలపై గురిపెట్టింది. ఇక బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్ 15 నగరాల్లో సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫలయత్నం చేసింది. ఇక దాడులు మన సుదర్శన చక్రం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తు నియాలు చేసింది. ఇక ప్రత్యేకంగా లోహార్ పాకిస్తాన్ చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ బిక్కర దాడులు చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు, రాకెట్లు వర్షం కురిపిస్తుంది. ఇక భారత్ వీటన్నిటిని గాల్లో అడ్డుకొని ధ్వంసం చేస్తుంది. ఇక వైరసీ సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. తర్వాత ఇక దీంతో అటు పాకిస్తాన్ ఇటు భారత్ అమెరికా సంప్రదాయాలు జరిపింది, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించింది అమెరికా. ఇక చర్చల విఫలమైన మరో క్షణంలోని పాకిస్తాన్ చావు దెబ్బ తప్పలేదు. ఇక అటు క్వాంటాన్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఇక దాంతో అక్కడ నుంచి పాక్ ఆర్మీ ఎలా ప్రయాణం చిత్తు గీస్తుంది. ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత నావికాదళం వికర దాడి చేసింది. ఇక భారత్ అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య ఇక సమరమే అని చెప్పవచ్చు. మన ఆర్మీ గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఇక ఇటు నుంచి బెలూచిస్తాన్, ఇక ఇటు నుంచి భారత్ ఆర్మీ పాకిస్తాన్ కు చుక్కలే చూపిస్తున్నాయి. ఇక బెలూచిస్తాన్, పాకిస్తాన్, ఇక పాక్ చేజారిన క్వెంటా నగరం, ఇక బెలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి భారత్ లో యుద్ధమే అదునుగా రెచ్చిపోయిన బెలూచ్ వేర్పాటువాదులు. ఇక పాక్ అధిక బిక్కర దాడి చేసింది. క్వెంటా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం. ఇక బెలూచ్ లిబరేషన్ ఆర్మీ నేత షహీర్. ఇక 3 పాక్ విమానాలు కూల్చివేసింది భారత్. ఇక 2 JF-17 విమానాలు కూలిపోయాయి. ఇక పాక్ అంగీకారంతో. ఇక F-16 కూడా కూల్చిన భారత్. ప్రముఖ మీడియా సంస్థల కథనాలు. తర్వాత ఇక భారత్ చేత చిక్కిన SDF పైలట్ పలు డ్రోన్లు కూడా కూల్చివేతలు. ఇక ఉద్రిక్తతలో భారత సైన్యం ధీటుగా స్పందిస్తుంది. ఇక సరిహద్దు రాష్ట్ర పలు ప్రాంతాల్లో దాడులు వ్యాపించిన పాకిస్తాన్ గట్టిగా బదిలిచ్చింది మన భారత ఆర్మీ. ఈ క్రమంలో పాకిస్తాన్ చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలకు F-16 జెట్ విమానాన్ని గగనతలం రక్షణ వ్యవస్థలో కూల్చివేసింది. ఇక రాజస్థాన్ లోని లాఠీ ప్రాంతంలో కూల్చేసిన JF-17 ఫైటర్ జెట్ పైలట్ భారత సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తమ దేశానికి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలు భారత్ కూల్చేసింది. ఇక పాక్ సైన్యం కూడా అంగీకరించింది. ఇక పాకిస్తాన్ చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విషయాన్ని నిందిస్తూ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. తర్వాత ఇక యుద్ధ విజస్సం. ఇక భారత S-400 క్షిపణి వ్యవస్థ ఇక బుధవారం రాత్రి నుంచి భారత్ పై పాక్ దాడి చేసింది. ఇక క్షిపణులు, డ్రోన్లతో 15 నగరాలపై గురిపెట్టింది. ఇక సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఇక తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ ఇక S-400 ఇతర వ్యవస్థలో పాక్ క్షిపణులు కూల్చివేసింది. ఇక పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను లక్ష్యంగా తీసుకొని పాక్ డ్రోన్ల క్షిపణితో ప్రతీకార దాడిని దిగిన భారత్ ధ్వంసం చేసిందని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లని. ఇక లాహోర్, కరాచీ, రావల్పిండి 9 నగరాలపై గురి పెట్టింది మన భారత ఆర్మీ. ఇక సియాల్కోట్, లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం చేసింది. తర్వాత రెచ్చిపోయిన పాక్ సరిహద్దులో డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపించింది. తర్వాత ఇక జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్, పేలుడు సైరన్లు, ఇక అమృత్సర్ సహా పలు నగరాల్లో కుమ్ముకున్న చిక్కట్లు. ఇక పహల్గామ్ దాడి ఉద్రిక్తతలు తెలరెప్పింది.
పాకే. ఇక భారత్ దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే, ఉగ్రవాదులను అధికార లాంఛనాలతో అంతక్రియాల. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మండిపాటు. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం, సైరన్లు మోగుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో చిమ్మ చీకట్లు కుమ్ముకున్నాయి. ఇక ఉగ్ర సవారాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధు దాడిని జీర్ణించలేక పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్లతో వర్షం కురిపిస్తుంది. ఇక భారత్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వీటిని సమర్థంగా మరియు సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. ఇక పఠాన్కోట్, జమ్మూ నగరం, ఉదంపూర్ 3 పాక్ డ్రోన్లు భారత గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేశాయి. జమ్మూ యూనివర్సిటీ వద్ద 2 డ్రోన్లు కూల్చేసింది. అలాగే సట్వరిలో జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాల్లో లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాకిస్తాన్ 8 క్షిపణులను దాడి చేసింది. వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్నాయి. ఇక రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక హమాస్ ఉగ్ర సంస్థ చౌకబారు రాకెట్లను ప్రయోగిస్తున్నది. సట్వారి, జమ్మూ విమానాశ్రయం, సాంబా, హర్నియా తదితర ప్రాంతాల్లో భారత్ లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. తర్వాత ఇక ఉగ్ర నూకాలు చెల్లించినట్లే. ఇక భారత్ వైపు కన్నేసి చూస్తే బతికే అర్హత లేనట్లే. ఇక మా ఆడబిడ్డలను శృతి సింధూరం తీసిన వారిని ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్తాం. తర్వాత జవాన్లు స్ఫూర్తినిచ్చిందుకే ర్యాలీ. సీఎం రేవంత్ ఆక్రమించుకున్న వారి హైడ్రా అంటే భయం. ప్రభుత్వ ముందుకెళ్లకుండా కుట్రాలు. హైడ్రా పిఎస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఎస్ తదితరులు. అందమైన భామలు, విశ్వాల స్వర్ణం సిద్ధం. ఇక అందంతో కీర్తి, మహిళలో స్ఫూర్తి. ఇక గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. రేపటి నుంచి పోటీలు ప్రారంభం. ఇప్పటిదాకా 109 దేశాల అందగత్తెలు రాక ఇక సామాన్యులకు పోటీ చేసే అవకాశం కల్పించే అవకాశాలు. ఇక మిస్ వరల్డ్ విజేతాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆఫ్రికాలోని పేద దేశాల్లో గణనీయమైన మార్పులు. రాష్ట్రానికి కొత్తగా ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు. ఇక ఈసారి హ్యూమానిటేరియన్ అవార్డ్ సోను సూద్ కు ఆంధ్రజ్యోతి మిస్ వరల్డ్ చైర్పర్సన్ సిఓ జులియానా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ పంపట్లేదు. తర్వాత ఇక దాయాది దుస్సాహసం. ఇక దీటుగా బదిలిచ్చిన భారత ఆర్మీ. ఇక యుద్ధం మొదలైంది. ఇక రాజస్థాన్ లోని జైస్మేర్ పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ల క్షిపణులను ధ్వంసం చేస్తున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తర్వాత ఇక లోహర్ నుంచి కరాచీ దాకా 30 దాడులు చేసింది భారత్. ఇక అంతకుముందు సరిహద్దులో దాడులతో కవ్వించిన పాక్. తర్వాత ఇక సైనిక పోర లక్ష్యాలపై హమాస్ తరహాలో పాక్ క్షిపణులు, డ్రోన్లు వదిలింది. ఇక ప్రతి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టిన మన సైన్యం. ఇక 3 పాక్ ఫైటర్లు జెట్లు కూల్చివేత, 2 పైలట్లను పట్టివేత. ఇక పాక్ నగరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఇక ఎయిర్ డిఫెన్స్ తుత్తునియాలు. ఇక పాక్ ప్రధాని నివాసాల పరిసరాలు మేనమట్టం, బంకర్లో షహబాజ్, రంగంలోకి నెవీ, కరాచీ నౌకాశ్రయం బాంబుల వర్షం కురిపించింది. ఇక పాక్ వైపు కదులుతున్న 20 పైగా భారత యుద్ధ నౌకలు. ఇక సరిహద్దులో భారీగా కాల్పులు, విమానాశ్రయాలు కూడా మూసివేత. తర్వాత తారాస్థాయి ఉద్రిక్తతలు, పూర్తి స్థాయి యుద్ధం దిశగా పరిస్థితులు. ప్రధానితో NSA దోవాల్ అత్యవసర భేటీ అయ్యారు. ఇక ఆపరేషన్ సింధూర్తో కూడా దాయాది బుద్ధి తెచ్చుకోలేదు. పై తెచ్చు పనిగట్టుకుని యుద్ధ జ్వాలను రగలుస్తుంది. ఇక భారత్ పై భారీ స్థాయిలో సైనిక దాడులను తెగించింది. ఇక హమాస్ ఉగ్రస్థాలను తలపిస్తూ పౌర లక్ష్యాలపై ఏడాపేడా క్షిపణి డ్రోన్ దాడి దిగింది పాకిస్తాన్. ఇక రాజస్థాన్ నుంచి కాశ్మీర్ దాకా సరిహద్దులు వెంబడి దాడులను పాక్ చేసిన ఆత్మలు భారత్ పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది. తర్వాత ఇక భారీ ప్రతి దాడితో ముచ్చెముటాలు పట్టించింది. ఇక ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, రావల్పిండి 24 గంటల వ్యవధిలోనే 2 సార్లు విడిచిపడిన కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తదితరాలను తిత్తు నియామాలు చేసింది. ఇక దాడికి ప్రధాని సాహబాద్ బంకర్లు తలదెత్తుకున్నారు. ఇక కరాచీ నౌకాశ్రయంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితులు ఇక ఇరు దేశాల నడుమ పూర్తి స్థాయి యుద్ధ దిశగా సాగుతుంది. ఇక సుదర్శన చక్ర రక్షణ. ఇక దయాది దాడులకు తుత్తు నియాలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇక పాక్ క్షిపణులు, డ్రోన్లు గాలిలో పేల్చేసిన ఆధునిక ఆయుధ వ్యవస్థ. ఇది మనం రష్యా నుంచి కొనుగొన్నాం. ఇక అప్రమత్తంగా ఉండాలి. మంత్రిత్వ శాఖ సంస్థల మధ్య సమన్వయం కీలకం. ఇక ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ. ఇక సింధూర్ ఆగలేదు. అఖిలపక్ష భేటీలో రాజ్నాథ్ సింగ్. ఇక కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విపక్ష నేతలు రాహుల్ గాంధీ. ఇక శాక్తిపై కక్ష సాధింపు. ఎడిటర్ ధనంజయ్ రెడ్డి నివాసంలో సోదాలు. ఇక సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడిన బెదిరింపులు. ఇక దాదాపు 4 గంటల పాటు హల్చల్. తర్వాత సంబంధం లేని విషయంపై ప్రశ్నలు, న్యాయస్థానాల తీర్పును బేఖాతురు. పోలీసులు దాష్టికంపై మండిపడ్డ పాత్రికేయులు. ఇక ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా? ఎడిటర్ ఇంట్లోనే దౌర్జన్యం చొరబడి సోలా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ హరించడమే సెక్స్ ఎడిటర్
ఆర్ ధనంజయ రెడ్డి ఆగ్రహం. సాక్షి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విద్యుత్ నిలిపివేయడంతో అమృత్సర్ లోని స్వర్ణదేవాలయం పరిసరాల్లో అలుముకున్న చీకట్లు, ఇక పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం, ఇక తిప్పికొట్టిన భారత ఆర్మీ, యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం, ఇక జమ్మూ రాజస్థాన్ పంజాబ్లపై ప్రయోగించిన ఇక విమానాశ్రయం సైనిక కేంద్రాలు లక్ష్యంగా ఆత్మాహుతి డ్రోన్ల ప్రయోగించి శత్రు దేశం, ఇక 3 ఫైటర్లు జెట్ల అన్నిటికీ చిత్తు చేసిన భారత సైన్యం. ఇక మనకు ఎటువంటి నష్టం జరగలేదు రక్షణ మంత్రి. ఇక ఉద్రిక్తత నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రంలో బ్లాక్ అవుట్ ప్రకటించిన కేంద్రం, ఇక ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ తరంగా రద్దు, ఇక ప్రధాని మోదీకి పరిస్థితి వివరించిన డోబాల్, ఇక ఢిల్లీపై హై అలర్ట్, దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలి. తొలుత 15 చోట్ల దాడికి పాక్ ప్రయత్నం చేసింది, ఇక బంధకం చేసింది. తర్వాత ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన సైన్యం, ఇక పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది మన భారత ఆర్మీ. ఇక జమ్మూ నగరంపై పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు ఇవే. ఇక పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్, ఇక పరిసరాలు చేపట్టిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఇక పోలీసులు, పాలనాధికారులు సెలవు రద్దు, ఇక విద్యాసంస్థలు మూసివేత. తర్వాత ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆలయాలు, నీటి ప్రాజెక్టులు వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయంలో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలో ముఖ్యమైన ప్రదేశాలు జనసంచారాన్ని నిషేధించారు. ఇక గట్టిగా పాక్ దాడులకు గట్టిగా జవాబిద్దాం. ఉగ్ర శిబిరాలు 100 మంది ముస్కురాలని అంతమోదించాం. ఇక ఖచ్చితత్వంతో సైన్యం పనిచేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఇక అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ఇక పంజాబ్ లోని అమృత్సర్ జిల్లా ముఖాన్ పిండి గ్రామంలో పడిన రాకెట్ చిత్రాన్ని పరిశీలన భద్రతా సిబ్బంది. ఇక ఆపరేషన్ సింధుతో కాందహార్ హైజాక్ సూత్రధారి రహూఫ్ హతం చేసింది. ఇక లాహోర్ ను విడండి, తమ పౌరులకు అమెరికా సూచన, హెచ్చరికలు జారీతో మరికొన్ని దేశాలు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక భారత్ రక్షణ ఇది ఈరోజు మనం కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. సాక్షి పేపర్ సంబంధించిన, ప్రభాత వెలుగుకు సంబంధించిన, తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు, అదేవిధంగా మనం యుద్ధానికి సంబంధించి కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. మన భారత్ దీటుగా గట్టిగా ఒక బుద్ధి పాఠం అనేది చెప్తుంది పాకిస్తాన్ కి. తర్వాత ఇలాంటి నాకు నష్టం అనేది ఇంకా జరగలేదు ప్రస్తుతం అయితే. సో కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS.